వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీ బీజేపీ పొత్తుల దిశగా ఈ రోజున ఒక అడుగు దగ్గర స్టార్ట్ అయిన ఈ పొత్తులు ఈరోజు 100 అడుగుల దాకా వెళ్ళాయి. అత్యంత కీలకంగా వీళ్ళిద్దరి మధ్య కూడా చంద్రబాబు నాయుడు అండ్ అమిత్ షా మధ్య అండ్ నడ్డా అండ్ చంద్రబాబు నాయుడు మధ్య అత్యంత కీలక అంశాల మీద కూడా చర్చ జరిగింది. ఇక సీట్ల పంపకాలు మాత్రమే మిగిలి ఉంది అన్న కొన్ని లీకులు కూడా ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. ఎన్ని సీట్లు బీజేపీ అడిగింది అండ్ దాన్ని ఎన్ని సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించింది, మరి టీడీపీ బీజేపీ పొత్తుల మధ్య సీట్ల పంపకాలు ఓకే అయినట్లయితే మరి జనసేనకి ఇచ్చే సీట్లన్నీ, సో ఈ ఇన్వాల్వ్మెంట్లో పవన్ కళ్యాణ్ పాత్ర అంతా, ఈ అంశాలన్నీ కూడా గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తిని అయితే కలిగిస్తూ ఉన్నాయి. అయితే ఇదే సమయంలో అసలు ఈ రోజున అమిత్ షా అండ్ చంద్రబాబు నాయుడు కలిసి ఒకే వేదిక మీద కూర్చొని టికెట్ల గురించో పొత్తుల గురించో మాట్లాడడానికి ఒకే ఒక వ్యక్తి కారణం అన్న చర్చ అయితే హైలైట్ అవుతోంది. అది పవన్ కళ్యాణ్ ఇంకొకరో కాదు. ఇక్కడ కీలకంగా ఆ చర్చలోకి వచ్చిన వ్యక్తి ఎవరంటే పురంధరేశ్వర్ అనే చెప్పాలి. ఈరోజు పురంధరేశ్వరే చంద్రబాబు నాయుడుతో అమిత్ షా భేటీని ఇనిషియేషన్ తీసుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. టీడీపీ బీజేపీ పొత్తుల్లో పురంధరేశ్వర్ చాలా కీలక పాత్ర పోషించారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ స్థాయిలో చిన్నమ్మ రాయబారం కారణంగానే ఈ రోజున బీజేపీతో పొత్తుల దిశగా చంద్రబాబు నాయుడు కూడా కన్విన్స్ అయ్యారన్న చర్చ అయితే జరుగుతోంది. సో అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత, అసలు టీడీపీ బీజేపీ పొత్తులు పెట్టుకునే దిశగా చిన్నమ్మ నిజంగానే ప్రయత్నాలు చేశారా, వాళ్ళిద్దరి మధ్య కూడా చిన్నమ్మ చేసిన రాయబారం ఎంతవరకు రేపటి ఎన్నికల్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఈ రోజున అటు అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ కావడం వెనుక పురంధరేశ్వరి పాత్ర గురించి మనం చెప్పుకునే ముందు గతంలో ఆమె రాజకీయ ప్రస్థానాన్ని కూడా ఒకసారి మనం టచ్ చేసుకోవాలి. ముందుగా మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు కంటే ముందుగానే దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీలో ఉన్నారు. టీడీపీ ప్రస్థానం దగ్గర నుంచి ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు భువనేశ్వర్ని వివాహం చేసుకోవడం ద్వారా ఆ తర్వాత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే రాజకీయ పరంగా అటు తాను ప్రతిపక్షంలో ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా, లేకపోతే మరో కీ పొజిషన్లో ఉన్నా ఎన్టీఆర్ మాత్రం తన వారసులను దూరంగా పెట్టారు. బట్ అల్లుళ్ళిద్దరిని కూడా ఆయన చాలా దగ్గర చేసుకున్నారు. అండ్ దాన్ని హక్కును చేర్చుకునే ప్రయత్నం కూడా జరిగింది. అయితే వ్యూహాలు, పలు అంశాలు, పలు కీలక క్రైసిస్లు టీడీపీకి ఎదురైన సందర్భాలు అయితే ఉన్నాయి. ఒక నాదెండ్ల ఎపిసోడ్ కానీ, అదేవిధంగా చంద్రబాబు సీఎం అయిన ఎపిసోడ్ కానీ, అనేక కీలక అంశాలను అత్యంత సమర్థవంతంగా డీల్ చేసిన వ్యక్తిగా చంద్రబాబు పూర్తి స్థాయిలో మార్కులు అయితే కొట్టేయగలిగారు అటు ఎమ్మెల్యేల దగ్గర కూడా. బట్ అదే సమయంలో కొన్ని రోజుల పాటు ఎంపీగా ఢిల్లీకి దగ్గుబాటి పరిమితమైన కారణంగా ఎన్టీఆర్తో కొంచెం గ్యాప్ అయితే వచ్చిందనుకోవాలి. అది అప్పటి రాజకీయాలు దగ్గరగా చూసిన వాళ్ళు చెప్పే మాట. ఇక ఎన్టీఆర్ క్రైసిస్ లాంటి ఒక ఎపిసోడ్లో అటు దగ్గుబాటి కానీ పురంధరేశ్వరి ఇద్దరు కూడా చంద్రబాబు వైపే నిలబడ్డారు. అయితే ఆ తర్వాత రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి తీసుకున్న తర్వాత తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని ఒకే ఒక కారణంతో ఆ రోజున దగ్గుబాటి ఎగ్జిట్ అయి ఉన్నారు పార్టీ నుంచి. బట్ ఎప్పుడు కూడా బహిరంగంగా ఆ స్థాయిలో చంద్రబాబును టార్గెట్ చేసిన ప్రయత్నం అయితే ఆయన చేయలేదు. దగ్గుబాటి దంపతులు అయితే ఆ స్థాయిలో చేయలేదని చెప్పుకోవాలి. ఆ తర్వాత కొన్ని రోజులు వాళ్ళిద్దరూ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చున్నారు. ఇక ఆ తర్వాత రోజుల్లో చూసినట్లయితే వైఎస్ వాళ్ళిద్దరినీ కూడా కాంగ్రెస్లోకి ఆహ్వానించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అటు దగ్గుబాటి ఎమ్మెల్యే అయ్యారు పర్చూరు నుంచి, అండ్ దెన్ ఇటు పురంధరేశ్వరి ఎంపీ కూడా అయి ఉన్నారు. అండ్ దెన్ 2 సార్లు ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. యూపీఏలో అత్యంత కీలకమైన శాఖలను కూడా ఆమె సమర్థవంతంగా నిర్వహించారు. అటు ఐక్యరాజ్య సమితి లాంటి వేదికల మీద కూడా భారతదేశం వాయిస్ వినిపించి తనకంటూ కూడా తన తండ్రి ఇమేజ్కి అతీతంగా ఒక సోలో ఇమేజ్ని అయితే ఆమె క్రియేట్ చేసుకోగలుగున్నారు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ రాష్ట్ర విభజన సమయంలో ఆమె కాంగ్రెస్ని వీడి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల కంటే ముందు బీజేపీ వెంట వెళ్లే ప్రయత్నం చేశారు. బీజేపీ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసినప్పటికీ కూడా ఆమె ఆ స్థాయిలో ఓడిపోవడం జరిగింది. ఇక ఈవెన్ 2019 ఎన్నికల్లో కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. బట్ పురంధరేశ్వరికి అది కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్సే మిగిల్చింది. అటు బీజేపీలో మాత్రం ఒక మహిళా మోర్చా పదవులు కానీ కొన్ని రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా కూడా ఆమె వ్యవహరిస్తూ వచ్చారు కొన్ని రోజుల పాటు. అలాంటి పురంధరేశ్వరికి ఇటీవలే మహిళా అధ్యక్షురాలుగా అత్యంత కీలక బాధ్యతలు ఇచ్చింది బీజేపీ. అటు సోము వీర్రాజు, ఇటు కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళతో ఒక కాపు సామాజిక వర్గ ఈక్వేషన్లో బీజేపీ చేసిన ప్రయోగాలు అయితే గతంలో ఫెయిల్ అయ్యాయి. అందుకే ఈ రోజున కమ్మ సామాజిక వర్గ ఈక్వేషన్లో పురంధరేశ్వరిని తీసుకొచ్చి అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అదే సమయంలో అటు ఎన్టీఆర్ ఇమేజ్ను వాడుకోవడానికి కూడా బీజేపీ చాలా సీరియస్గా ప్రయత్నించింది. పురంధరేశ్వరి చేతుల మీదుగా ఎన్టీఆర్ నాణ్యాన్ని రాజ్భవన్ వేదికగా రిలీజ్ చేయించడం కానీ, అదే స్థాయిలో ఎన్టీఆర్ ఏదైతే శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కానీ, ఇలా అనేక అంశాల్లో కూడా బీజేపీ చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అవుతూ వచ్చింది. ఇక వేరే పురంధరేశ్వరి భర్త ఎవరైతే ఉన్నారో దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2019 వరకు కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో తన కొడుకు హితేష్ భవిష్యత్తు కోసం అంటూ కూడా ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. అయితే ఆఖరి నిమిషం వరకు హితేష్కు టికెట్ ఇస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ లాస్ట్ మినిట్లో హితేష్ పౌరసత్వ సమస్య కారణంగా ఆ టికెట్ దగ్గుబాటికే దక్కింది. అయితే దగ్గుబాటి అక్కడి నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అయిన ఏలూరు సాంబశివరావు చేతిలో ఓడిపోవడం జరిగింది. సో ఈ పరిణామాల తర్వాత గతంలో ఆయన వచ్చిన కారణంగా పార్టీని విడిచిన రామనాథం బాబు లాంటి వాళ్ళు కూడా తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వచ్చున్నారు. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన ఏలూరి కొనసాగుతూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇక పార్టీ నుంచి కూడా పార్టీ ఓటమి తర్వాత, ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన పక్కన పెట్టిన పరిస్థితి జగన్ అధికారంలో ఉన్నప్పటికీ. ఇక అప్పటి నుంచి ఆయన ఒక సఫికేషన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు.
ఇక ఈ క్రమంలోనే అటు ఎన్టీఆర్ ఫ్యామిలీతో అటు ఎస్పెషల్లీ నారా ఫ్యామిలీతో మళ్ళీ రీగైన్ అయ్యే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది. ఒక ఉమామహేశ్వర్ చనిపోయిన సమయంలో లోకేష్ అండ్ హితేష్ చాలాసేపు అసోసియేట్ కావడం కానీ 2-3 రోజుల పాటు, ఇక ఏదైతే పర్టికులర్లీ భువనేశ్వర్కి సంబంధించి అసెంబ్లీ వేదికగా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేసిన క్రమంలో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న ఎపిసోడ్లో పురంధేశ్వర్ ఆ రోజు వన్ సైడెడ్గా తన సోదరికి మద్దతు తెలపడం మాత్రం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. ఇక ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన సమయంలో పురంధేశ్వర్ పూర్తిగా చంద్రబాబు నాయుడు వైపే నిలబడడం, జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా విమర్శలు చేయడం కానీ, చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన పరామర్శించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా నారా ఏదైతే ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ మళ్ళీ దగ్గరవుతున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. అలాగే ఒకే ఫ్రేమ్లో కూడా చాలాసార్లు దగ్గుబాటి అండ్ దెన్ చంద్రబాబు నాయుడు తోడలు ఇద్దరు కూడా కనిపిస్తూ వచ్చారు. మరోవైపు చూస్తే దగ్గుబాటి అనారోగ్య కారణంతో అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అందరికన్నా ముందు వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది. ఇక హితేష్తో లోకేష్కి సత్సంబంధాలే ఉన్నాయి. హితేష్ టికెట్ కోరుకున్నా, ఏ పదవి కోరుకున్నా ఆయన ఆ స్థాయిలో పార్టీలోకి వెల్కమ్ చేసే అవకాశాలు ఉన్నాయి లోకేష్ కూడా అనే చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. ఇక పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా వైసీపీ డే 1 నుంచి కూడా టాప్ టు బాటం టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మద్యం పాలసీల మీద సిబిఐ ఎంక్వైరీని కూడా ఆమె కోరడం జరిగింది. హోంశాఖకు కూడా ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. సో అలా ఆమె అటు చంద్రబాబు పంపిన వ్యక్తి అని చెప్పి కూడా అటు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని డే 1 నుంచి కూడా ఆమె వైసీపీ నేతలకు సాఫ్ట్ టార్గెట్ కూడా అయ్యారు. అయితే ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ లోపాలను ఎండగడుతూనే పురంధేశ్వరి ఇక్కడ బీజేపీతో టీడీపీ పొత్తులు దిశగా అడుగులు వేశారనే వార్త అయితే ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ తమ ఫోల్డ్లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు బీజేపీతో పొత్తులు లేకపోయినా సరే నాకు టీడీపీతోనే పొత్తు కావాలంటూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నడుమ బీజేపీ నిజంగానే టీడీపీతో పొత్తులు కావాలనుకుంటూ వచ్చింది. ఆ దిశగా పురంధేశ్వర్తో ఒక ఫీడ్బ్యాక్ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేసింది. సో పురంధేశ్వర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తోనే, ఈ సమాచారంతోనే ఈరోజు అమిత్ షా లాంటి వాళ్ళు టీడీపీతో పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నారన్న చర్చ అయితే ఉంది. గతంలో మనం చూస్తే పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సమయంలో దాని వెనుక బీజేపీ ఉందనే ప్రచారం చాలా సీరియస్గా జరిగింది. బీజేపీ నేతలు ఎన్నో రోజులు మాట్లాడకపోవడం కానీ, ఎక్కడ ఖండించకపోవడం లాంటి ఒక ఇన్సిడెంట్స్తో. అయితే ఇదే సమయంలో పురంధేశ్వరి ఇనిషియేషన్ తీసుకున్నారు. అటు లోకేష్ స్వయంగా ఆమెకృష్ణ రెడ్డి ఇద్దరు కూడా వెంట పెట్టుకుని వెళ్ళి అమిత్ షాతో భేటీ చేయించారు. ఆ లోకేష్ బయటకు వచ్చిన తర్వాత కూడా పురంధేశ్వరి ఒక ట్వీట్ చేశారు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ ఉంటే లోకేష్తోని ఎందుకు కలుస్తారు అని చెప్పేసి కూడా. సో అప్పట్లోనే ఆమె ఆ దిశగా చర్చలు జరుపుతూ వచ్చారు. ఆ దిశగా చాలా విషయాలు ఇనిషియేట్ చేస్తూ వచ్చారు. చాలామంది ఊహిస్తూ వచ్చారు ఈ పొత్తుల్లో గ్యారెంటీగా పురంధేశ్వరి పాత్ర ఉండబోతుంది అనేది. సో పురంధేశ్వరిని అడిగి పూర్తి స్థాయిలో ఒక ఫీడ్బ్యాక్ తెప్పించుకున్న తర్వాతే ఈరోజు బీజేపీ అధిష్టానం టీడీపీతో పొత్తుల దిశగా అడుగులు వేస్తోందని కూడా చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో పురంధేశ్వరి వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తోందనే చర్చ ఉంది. తన మకాంను కూడా పూర్తి స్థాయిలో వైజాగ్ మార్చబోతున్నారని కూడా అంటున్నారు. బీజేపీతో టీడీపీ పొత్తులు ఉంటాయి కాబట్టి ఈ స్థాయిలో ముందుగానే పావులు కదుపుతున్న లీకులు కూడా వస్తున్నాయి. అయితే అక్కడ బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ ఆల్రెడీ టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో అటు జనసేనతో పాటు ఇటు టీడీపీ కూడా సీట్ల పంపకాల నడుమ బీజేపీ కనుక ఈరోజు పూర్తి స్థాయిలో వీళ్ళతో ఇన్వాల్వ్ అయినట్లయితే సీట్ల పంపకాల అంశం ఇంకొంతకాలం క్లిష్టంగా మారే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీన్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ అయ్యే విధంగా బీజేపీ భారీ స్థాయిలో సీట్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేవు అంటూ కూడా పురంధేశ్వరి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారంటున్నారు. అందుకే ఈ పొత్తుల నడుమ ఈ రోజున చిన్నమ్మ అత్యంత కీలకం కాబోతూ ఉన్నారు. సో రేపటి ఎన్నికల్లో ఎన్ని సీట్లు బీజేపీకి ఇవ్వాలి, ఎన్ని సీట్లు టీడీపీ ఇవ్వగలుగుతుందనే అంశాలకు సంబంధించి కూడా తర్వాత అంటే అమిత్ షా అండ్ దెన్ చంద్రబాబు నాయుడు భేటీ అయిపోయింది. ఆల్రెడీ బీజేపీ పెద్దలు ఒక క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో పురంధేశ్వర్తో నెక్స్ట్ చంద్రబాబు నాయుడు భేటీ కూడా ఉండబోతుందని చెప్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళతో కలిసే అవకాశం ఉంటుంది. సీట్ల పంపకాలకు సంబంధించి అటు ఎంపీ సీట్లతో పాటు ఎమ్మెల్యే సీట్ల పంపకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ రోజున చూసినట్లయితే టీడీపీ బీజేపీ మళ్ళా తిరిగి చేతులు కలిపే విధంగా రీగెయిన్ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో ఇనిషియేషన్ చేసిన వ్యక్తి అంటే అటు చిన్నమ్మనే చెప్పాలి. మరి ఇదే ఫ్లో చిన్నమ్మ ఎలక్షన్ వరకు ఎంతవరకు కొనసాగిస్తుంది, సో ఆమె రోల్ ఈ పొత్తుల నడుమ ఇక ముందు ఎలా ఉండబోతోంది, ఈ ఇంపాక్ట్ కూడా అటు పురంధేశ్వరి ఇంపాక్ట్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు కాంబో నిజంగానే రేపటి ఎన్నికల్లో ఎంతవరకు మ్యాజిక్ చేస్తుంది అనేది కూడా మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.